ఐపీఎల్ కలడ కప్ ను సొంతం చేసుకున్న ఆర్సీబీ ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమం తీవ్ర విషాదాన్ని నింపింది. భద్రతా కారణాలతో పరేడ్ వద్దని ఆర్సీబీ యాజమాన్యానికి ప్రభుత్వానికి పోలీసులు చెప్పినట్లుగా సమాచారం. ఒకవేళ క్రీడాకారులను సత్కరించాలి అనుకుంటే ఆదివారం ఓ చోట ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్టుగా తెలుస్తుంది. బుధవారం విజయోత్సవాలు వద్దని ఆర్సీబీ ప్రభుత్వానికి మంగళవారం రాత్రి నుంచే సూచించామని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం అభిమానులు ఉద్వేగంతో ఉన్నారని, అది కాస్త చల్లబడిన తర్వాత ఆదివారం కార్యక్రమం చేపట్టుకోవాలని సిఫార్సు చేశామని చెబుతున్నారు. ఎటువంటి ర్యాలీ వద్దని ఒక ప్రాంతానికే పరిమితమై వేడుక నిర్వహించారని చెప్పామని పోలీసులు తెలిపారు. కానీ ఆటగాళ్లు, ముఖ్యంగా విదేశీ క్రికెటర్స్ అప్పటి వరకు ఉండరని నిర్వాహకులు చెప్పినట్లుగా పోలీసులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఆర్సీబీ, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఈ విజయోత్సవాలు నిర్వహించాలని కోరాయని, దానికి తగ్గట్టుగానే సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించామని రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర్ తెలిపారు. ఇక బెంగళూరు జట్టు కావడంతో తాము కూడా వేడుకల్లో భాగం కావాలని భావించామన్నారు. వేడుకల కోసం వారే జట్టును బెంగళూరుకు తీసుకొచ్చామన్నారు. భద్రతా కారణాలతో పరేడ్ వద్దని పోలీసులు సూచించినట్టుగా తెలుపుతూ ఉన్నారు. పోలీసులు వద్దన్నా కూడా విక్టరీ పరేడ్ కు ప్లాన్ చేసినట్టుగా ఆర్సీబీ తెలుస్తుంది. ఇక ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయలేమని ముందే చెప్పామంటున్నారు పోలీసులు. ఈ ఘటనపై బుధవారం విజయోత్సవాలు వద్దని ముందే చెప్పామంటూ కూడా పోలీసులు తెలుపుతూ ఉన్నారు. అలాగే మరోవైపు ఆర్సీబీ, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఈ విజయోత్సవాలు నిర్వహించారని కోరాయని తెలుపుతున్నారు. దానికి తగ్గట్టుగానే సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించామని రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడం జరిగింది. 48 మంది వరకు కూడా గాయాల పాలయ్యారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కర్ణాటక హైకోర్టు సుమోటోగా కేసును కూడా నమోదు చేయడం జరిగింది. కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీలోగా దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించొద్దు, ఆదివారం వరకు కూడా విజయోత్సవ ర్యాలీని వాయిదా వేయండి అంటూ కూడా ఇటు కర్ణాటక పోలీసులు కోరిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ మాట వినలేదనేది కూడా కర్ణాటక పోలీసులు ఒకవైపు చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే కర్ణాటక పోలీసుల మాట ఎందుకు వినలేదు కర్ణాటక ప్రభుత్వం అనేది ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా మారింది. అయితే బుధవారం రోజు అయితే మంగళవారము ఐపీఎల్ కప్పు గెలిచిన తర్వాత బుధవారం రోజే ఈ యొక్క విజయోత్సవ ర్యాలీని నిర్వహించాలంటూ కూడా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రభుత్వానికి కోరడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేశామంటూ కూడా కర్ణాటక హోంశాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. అయితే కర్ణాటక పోలీసులు మాత్రం ఈ విజయోత్సవ ర్యాలీకి సంబంధించి కూడా అనుమతి నిరాకరించినట్టు నిన్ననే పోలీసులు కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇటు విధానసభ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు కూడా విజయోత్సవ ర్యాలీని పర్మిషన్ లేదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ముందుగా షెడ్యూల్ ప్రకారంగా విధానసభ నుంచి ఆ స్టేడియం వరకు కూడా ఓపెన్ టాప్ బస్సుల్లో ప్లేయర్స్ అందరినీ కూడా తీసుకొని వచ్చి అక్కడ అభిమానుల మధ్య వాళ్ళందరితోటి కూడా ఈ కప్పు గెలుచుకున్న సంతోషాన్ని పంచుకోవాలంటూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఒక్కసారి పూర్తిగా క్రౌడ్ ఎక్కువగా రావడం, అంటే 36,000 టికెట్లు మాత్రమే అమ్మినట్టుగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ చెప్తుంది. ఆ 36,000 టికెట్లకు గాను 3 లక్షలకు పైగా అక్కడికి క్రౌడ్ రావడంతో ఒక్కసారిగా చేతులెత్తేసే పరిస్థితి ఉంది. ఈ 11 మంది మృతికి ఎవరు కారణం వహిస్తారు అనేది కూడా ప్రస్తుతం కోర్టు మరి 15వ తారీఖు ప్రభుత్వం ఎటువంటి నివేదిక కోర్టుకు తెలియజేయనుంది. దీనికి ఎవరు బాధ్యులను చేయబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే కనపడుతుంది. అయితే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కి ప్రభుత్వానికి ఈ నోటీసులు అందిన తర్వాత మరి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ప్రస్తుతం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. పెద్ద ఎత్తున కూడా మాస్ గ్యాదరింగ్ జరుగుతుంది. విజయోత్సవ ర్యాలీలకు సంబంధించి కూడా ఇమ్మీడియట్ గా చేయడం వల్ల ఈ యొక్క ఉత్సాహంలో ఉన్న యువకులంతా కూడా ఒక్కసారిగా వస్తారు. కాబట్టి అటువంటి విజయోత్సవ ర్యాలీని వాయిదా వేయాలంటూ కూడా కర్ణాటక పోలీసులు చెప్పారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వము కర్ణాటక పోలీసుల సూచనలు వినలేదనేది కూడా ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి సుమోటోగా స్వీకరించిన కర్ణాటక హైకోర్టు ఈ కేసులో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది రానున్న రోజుల్లో అనేది గోపి, అంటే ఈ ఘటనలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పోలీసులు ముందే చెప్పారు, అయినా కూడా దీన్ని నిర్వహించారని పోలీసులు చెప్తూ ఉన్నారు. అలాగే పోలీసులు నివారించలేకపోయారన్న వాయిసెస్ కూడా వినిపిస్తున్నాయి. సో దీనిపైన ఏం చెప్తున్నారు ప్రభుత్వ వైపు నేతలు, ఏమంటున్నారు అసలు దీనిపైన? అయితే ఇక్కడ రెండిటి మధ్యలో, అంటే ఒకటి విధానసభ వద్ద ఏర్పాటు చేసిన
అభిమానులకు కాకుండా కేవలం ప్రభుత్వము ఏదైతే సత్కారిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాదో అది విధానసభ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. రెండవది స్టేడియంలో అభిమానుల మధ్య ఈ యొక్క కప్పును గెలుచుకున్న ఆనందాన్ని పంచుకోవడానికి ఏర్పాటు చేశారు. అయితే మొదట విధానసభ దగ్గర ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దానికి సంబంధించి వాళ్ళంతా కూడా అక్కడే ఉన్న నేపథ్యంలో విఐపీలు ఇతర దేశాలకు సంబంధించిన క్రికెటర్స్ అంతా కూడా అక్కడే ఉండడంతో ఈ యొక్క వేదిక వద్దనే భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి అయితే చూశాము. అయితే విధానసభ వద్ద ఒక్కసారిగా పోలీసులంతా ఇక్కడే ఉండడంతో ఇటు స్టేడియం వద్దకు భారీగా యువకులు అదేవిధంగా అభిమానులంతా కూడా స్టేడియం వద్దకు చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఒకవైపు ఇక్కడ విజయోత్సవ సన్మాన సత్కారాలు జరుగుతున్న సమయంలోనే స్టేడియం వద్ద లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. ఆ సమయంలోనే ఈ యొక్క ఘటన జరగడం జరిగింది. లాఠీ చార్జ్ పోలీసులు చేస్తున్నారన్న వదంతులు వ్యాపించడంతో గేట్ నెంబర్ 7 వద్ద ముఖ్యంగా ఆ గేట్ నెంబర్ 7 వద్ద నుంచి చూస్తే అవతల నుంచి క్రికెటర్స్ లోపలికి వచ్చేది కూడా కనపడుతుంది. కాబట్టి ఎక్కువ మంది కూడా గేట్ నెంబర్ 7 వద్దకే రావడంతో గేట్ నెంబర్ 7 వద్ద ముగ్గురు కూడా ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అయితే ఇప్పటికీ కర్ణాటక ప్రభుత్వానికి మరి హైకోర్టు సుమోటోగా స్వీకరించిన ఈ నేపథ్యంలో ఈ కేసును ఏ విధంగా ముందుకు పోబోతుంది, దీనికి ఎవరు బాధ్యులు అవుతారన్నది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాలి. ఇటు కర్ణాటక పోలీసులు కావచ్చు, కర్ణాటక ట్రాఫిక్ విభాగం నుంచి కూడా ప్రభుత్వానికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. విజయోత్సవ ర్యాలీ నెట్టు పరిస్థితుల్లో కూడా గోపి అంటే ఈ కేసును సుమోటోగా స్వీకరించింది కర్ణాటక హైకోర్టు. బట్ బేసికల్ గా ఇలాంటి ఘటనలు జరిగేటప్పుడు కోర్టు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది, ఎవరిని బాధ్యులుగా తీసుకునే అవకాశం ఉంటుంది? అయితే ప్రభుత్వం నివేదిక ఏమిస్తుంది 15 రోజులు అన్న దానిపైనే కొంత ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా ఏం జరగబోతుందనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడతాయి. ఎందుకంటే కర్ణాటక ప్రభుత్వము దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. విదేశీ క్రికెటర్స్ అంతా కూడా రాష్ట్రాన్ని దేశాన్ని వదిలి వెళ్లిపోతారు కాబట్టి ఇమ్మీడియట్ గా విజయోత్సవ ర్యాలీలు జరపాలనేది కూడా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రభుత్వానికి విన్నవించింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ విజ్ఞప్తిని కర్ణాటక ప్రభుత్వం అమలు చేసే విధంగా తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా అధికారులకు సూచించడం జరిగింది. అయితే ఇటు విధానసభ వద్ద కాకుండా ఒక బహిరంగ సభలో ఆదివారం రోజు ఈ యొక్క విజయోత్సవ ర్యాలీని ఏర్పాటు చేసుకోండి. ఒకే ప్రాంతంలో ఉండడం వల్ల ఇటు అభిమానులకు కావచ్చు ఇతరులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగదు అనేది కూడా పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అయితే విదేశీ ఆటగాళ్లంతా కూడా దేశాన్ని వదిలి వెళ్లిపోతారన్న ఒకే ఒక కారణంతో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రభుత్వానికి ఇమ్మీడియట్ గా ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ జరపాలి అనేది కూడా సూచించినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా ఇటు డీకే శివకుమార్ కావచ్చు, అదేవిధంగా హోంమంత్రి కూడా దానికి సంబంధించి కూడా వాళ్ళు కూడా ధృవీకరించారు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఈ యొక్క విజయోత్సవ ర్యాలీని జరపాలంటూ కూడా మమ్మల్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము అన్ని ఏర్పాట్లు చేశామనేది కూడా కర్ణాటక ప్రభుత్వం చెప్తుంది. అయితే 15 రోజుల్లో ప్రభుత్వము ఇటు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఎటువంటి నివేదిక ఇవ్వనున్నారనేది కూడా ప్రస్తుతం అయితే చూడాల్సిన అవసరం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి. మరోవైపు బెంగళూరు తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. కాసేపట్లో కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టబోతుంది. ఈ కేసులో ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణ ప్రారంభమైంది. నిన్న జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ వ్యక్తిని విజయోత్సవాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందారు. దాదాపు 40 మంది గాయపడ్డారు. మరోవైపు తొక్కిసలాటపై సీఎం సిద్ధరామయ్య న్యాయ విచారణకు ఆదేశించారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్ను ఆదేశించారు. మరోవైపు మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను అలాగే క్షతగాత్రులకు 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.